ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని మనము 41వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఉదర రోగాల నివృత్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. అయితే నైవేద్యము అమ్మవారికి పారణ చేసిన తర్వాత తేనె అయితే నైవేద్యం అయితే పెట్టాలి. ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే 30 రోజులు పారణ చేయాలి. రోజుకి 4000 సార్లు అయితే జపం అయితే చేయాలన్నమాట. అయితే ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మూలాధార చక్రమునందు ఉన్న దేవీ దేవులను అనగా శివాశివులను ఇందులో ప్రతిపాదించారు. శివ దంపతులు సమయాంబ మహానటేశ్వర నామములతో మూలాధార చక్రంలో పృథివీ తత్వానికి 9 మూల ప్రకృతులకు ఉత్పాదకులుగా ఉంటారు. ఈ జగత్తు యొక్క సృష్టి కార్యంలో శివాశివులిద్దరూ నవరసానంద సంధాయకమైన లాస్యతాండవాలు అనే నృత్యములు చేస్తారు. అందువల్ల వారు లోకానికి జనని జనకులు అనమాట అని చెప్తూ ఉన్నారనమాట ఆచార్యుల వారు ఈ శ్లోకంలో అనమాట. అయితే మనము శ్లోకం అయితే విందాము, తర్వాత వివరణ అయితే టీకాన్ని అయితే విందాం. ముందుగా శ్లోకం అయితే విందాం. తవాధారే మూలే సహ సమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యా మోదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్జే జనక జననీమజ్జగదిదం. ఇది శ్లోకం అన్నమాట. అయితే ముందుగా శ్లోకం అయితే విందాము. ఓ జగజ్జనని, తవ నీ యొక్క మూలాధారే మూలాధార చక్రమునందు లాస్యపర్య నృత్యాశక్తి గల సమయయా సహ అంటే సమయ అను పేరు గల శక్తి గోడ, నవ అంటే 9, రస అంటే శృంగారాది రసముల చేత, మహత్ అద్భుతమైన, తాండవ నాట్యము నందు, నట అంటే అభినయించువాడైన, నవ ప్లస్ ఆత్మానం 9 రూపులు గల ఆనంద భైరవుని మన్యే తలచెదను, ఉదయ విధిం జగత్తుత్పత్తి కార్యమును, ఉద్దిశ్య అంటే ఉద్దేశించి, ఏతాభ్యాం ఈ ఉభాభ్యం ఇరువురి చేత అనగా ఆనంద భైరవ మహాభైరవుల చేత, దయయా అంటే ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరలా ఉత్పత్తి చేయుటయందు కరుణతో, సనాథాభ్యం ఇరువురి కలయిక చేత, ఇదం జగత్ ఈ జగత్తు జనక జననీ మత్ తండ్రియు తల్లియు గలది అని అర్థం. జజ్ఞే తెలుసుకొనుచున్నాను అని టీకాలో చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం అయితే విందాం. తల్లి జగజ్జనని, నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యమునందు ఆసక్తురాలైన సమయ అను పేరు గల మహాభైరవితో కూడి శృంగారాది నవరసములతో నొప్పారు తాండవమును అభినయించు వానిని నవాత్మునిగా లేదా 9 రూపములు గల ఆనంద భైరవునిగా తలంచుచున్నాను. ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరలా ఉత్పత్తి చేయు కారణముల వలన ఇరువురి కలయికతో జగత్తు తల్లిదండ్రులు కలిగిన దగుచున్నది అని తెలుసుకొనుచున్నాను. ఇక ఈ శ్లోకానికి పూర్తి వివరణ అయితే విందాం. మనము ఈ 41వ శ్లోకంలో సౌందర్యలహరిలోని పూర్వభాగం పూర్తి అగును అని అంటే ఈ 1వ దగ్గర నుంచి 41వ శ్లోకం వరకు ఆనందలహరి, 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు సౌందర్యలహరి అంటాం అన్నమాట. ఈ ఆనందలహరిని కూడా దీన్ని మనము సౌందర్యలహరి ఆనందలహరి ముందు వాడుకలో ఉన్నది ఆనందలహరి అని కూడా అంటాం అనమాట. ఈ భాగమునందు ఎక్కువ షట్చక్రముల గురించి, శ్రీచక్రం గురించి, షట్చక్రముల ధ్యానం చేయవలసిన అధిష్టాన దేవతామూర్తుల గురించి వివరించి ఉంటారనమాట. ప్రస్తుతం మనం ఈ శ్లోకంలో షట్చక్రములో మొదటిది పృథివీ తత్వమును నియంత్రించున్నది అయిన మూలాధార చక్రము గురించి చెప్పబడుతూ ఉన్నది. లాస్యతాండవములు అంటే భౌతిక ప్రపంచమునకు ఆది అత్యంతము అనగా సృష్టి ప్రళయములుండును.
ఈ సృష్టి ప్రళయములందు జరుగు సన్నివేశ సందర్భములన్నయు శివశక్తుల వివిధ విన్యాసములతో జరుగు నృత్య వికాసములుగా న్యాసము చేసుకుని అవగాహన చేసుకునవలెను. సృష్టి యందు అమ్మవారికి ప్రాధాన్యము, ప్రళయమునందు అమ్మవారికి ప్రాధాన్యం ఉండును. సృష్టి ఆవిర్భావన జరుపు అమ్మవారి నృత్యమును లాస్యము అందరు. ప్రళయ ప్రారంభమునకు జరుపు అయ్యవారి నృత్యమును తాండవము అందరు. లాస్యము చేయు అమ్మవారిని ఆనంద భైరవిగాను, తాండవమును చేయు అయ్యవారిని ఆనంద భైరవుగాను సమన్వయపరచుకోవలచును. స్వాదిష్టాన చక్రం వద్ద రుద్రకోపాగ్ని దగ్ధమైన లోకములను మరలా ఉత్పన్నము గావించుటకు విశ్వజననీ జనకులుగా ఈ ఇరువురి కలయిక ఆవశ్యక్యం. శక్తి రూపమును సమయాదేవిగను, శివుని నవాత్మనకుని మూలాధార చక్రం వద్ద ధ్యానము చేయవలని ఈ శ్లోకం చెబుతుంది. శక్తిని సమయాదేవిగను, శివుని నవాత్మకుని గను చెప్పుటలో సార్థకత కలదు. శివునికి శివునితో, శక్తికి శివునితో 5 విధాలుగా సామ్యం కలదు. అధిష్టాన సామ్యము, అనుష్ఠాన సామ్యము, అవస్థా సామ్యము, రూపసామ్యము, నామసామ్యము. శివశక్తులిద్దరికీ కూడా, ఇరువురికి కూడా మూలాధార చక్రముల అధిష్టాన రూపమే ఉండటం వలన అధిష్టాన సామ్యము చెల్లుచున్నది. జగత్తుకు ఈ ఇరువురి జననీ జనకులుగా చెప్పబడటం వలన ఇద్దరు జగత్తుకు సంబంధించిన సృష్టి ప్రళయముల ఉత్పత్తికి లాస్యతాండ నృత్య రూప కార్యోన్ముఖులకు చుండడం వలన అనుష్ఠాన సామ్యం చెల్లుతున్నది. వర్షాకాలపు మేఘములతోనూ ప్రళయాగ్నితోనూ పోల్చబడుట చేత అవస్థాస్వామ్యము చెల్లుతున్నది. త్రిలోచనత్వ శశిరేఖ ముకుటత్వముల వలన పరస్పర దేహార్థ పరిపూరక శుభ్రత్వం వలన రూపసామ్యము చెల్లుచున్నది. శివ శివ, సర్వ సర్వాణి, భవ భవాని, రుద్ర రుద్రాణి మొదలగు నామయుగళములు వలన నామసామ్యము చెల్లుతున్నది. 5 విధముల సామ్యం శివునితో శక్తికి చెల్లుటచే శక్తిని సమయ దేవిగా చెప్పుట జరిగింది. ఇక శివుని నవాత్మకునిగా చెప్పుటలో కూడా సార్థక కలదు. కాలవ్యూహము, కులవ్యూహము, నామవ్యూహము, జ్ఞానవ్యూహము, చిత్తవ్యూహము, నాదవ్యూహము, బిందువ్యూహము, కళా వ్యూహం, జీవవ్యూహం అను నవ వ్యూహాత్మకుడగుట వలన శివుని నవాత్మకునిగా చెప్పుట జరిగింది. నవవ్యూహముల వివరణ మనం ఇదివరకు 34వ శ్లోకమైన శరీరత్వం శంభోహో అనే శ్లోకంలో చెప్పబడింది. ఇదే విధంగా శక్తిపరంగా వామ, జ్యేష్ఠ, రౌద్రి, అంబిక, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, శాంతి, పర అని నవవ్యూహములు కలవు. శ్రీచక్రం శివ యోర్వపుహు అను దానిని బట్టి చతుర్భి శ్రీకంఠై ఆయన మనం 11వ శ్లోకంలో చెప్పిన దాన్ని బట్టి శ్రీకంఠుని కోణములు 4, శివయుతి కోణముల 5 కలిసి మరలా 9 మూల త్రికోణములగును. ఈ విధంగా శివుడు నవాత్మకుడని చెప్పుట్లో శ్రాద్ధకత కలదు. మూలాధార చక్రము ఎందుకంత ప్రాధాన్యత అనేది విందాం. మూలాధార చక్రము భౌతిక ప్రపంచమునకు ప్రధాన కారణం, ఆధారం అగును. దీనిని విశిష్టత దీని పేరులోనే ఉంది. దీని విశిష్టత యోగ వాసిష్టంలో కూడా చెప్తున్నారు. అది ఎలా అంటే ఆధారవాత రోధేన శరీరం కంపతే యథ, ఆధారవాత రోధేన యోగి నృత్యతి సర్వదా, ఆధారవాత రోధేన విశ్వం తైత్రైవ దృశ్యతే, సృష్టిరాధారం ఆధారే ఆధారే సర్వదేవతాః, ఆధారే సర్వవేదాచ తస్మదాధారమాశ్రయత్ అని తెలిపడింది. యోగం ఈ శ్రీచక్రంతోనే ప్రారంభము. ప్రాణశక్తి వృధా కాకుండా నిరోధింపబడి చక్ర విలసనమునకు తద్వారా జీవ వికాసమునకు దోహదపడే విధంగా చేయునదియే కుండలిని యోగం. ప్రారంభ చక్రమైన మూలాధార చక్రం వద్ద కుండలిని యోగ సాధన ప్రారంభ ప్రతిఫలమును సాధించగలడియే గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని పొందుట జరిగినచో యోగి పులకాంతికుతుడై నృత్యం చేయను. ఈ నృత్యం శివశక్తిలో లాస్య తాండవ నృత్యంతో శృతిలయబద్ధమవును. అప్పటి నుండి సాధకుని జీవితము సార్థకమే విశ్వ ప్రణాళికలతో శృతి కుదిరి న్యాసము చెందునమాట. ఆధార చక్రము కవ్వము గురించి అయితే విందాం. భౌతిక ప్రపంచంలో జీవించు జీవి యొక్క జీవనంలో తప్పులు చేయుట, దిద్దుకొనుట, మంచి చేయుట, మన్నన పొందుట, ప్రయత్నించుట, ఫలము పొందుట అనేవి దధిమథనము అనగా గట్టిగానున్న పెరుగును కవ్వంతో చెలుగుట వంటివి. ఈ జీవన దధిమథనమునకు ముక్తి వంటి నవనీతము వెన్న ప్రతిఫలంగా పొందబడును. ఒకసారి పెరుగు నుండి వెలువడిన తరువాత వెన్న ఏ విధంగా మజ్జిగ అంటక మజ్జిగపై తేలుచు దానికి అతీతంగా నుండును, అదేవిధంగా ముక్త స్థితి వచ్చిన జీవి సంసారంలో ఉన్నను ఆ సంసారం అంటక దానికి అతీతంగా ఉండును.
ఈ స్థితి వచ్చుటకు దది మదనములో దండమునకు క్రిందగా నుండు కవ్వము ఎటువంటిదో యోగ సాధనలు వెన్నుముక అనేది యోగ దండమును క్రిందుగానున్న మూలాధార చక్రం అటువంటిది. యోగ సాధన ప్రతిఫలమునకు కవ్వం వంటి ఈ మూలాధారమే ప్రథమ ప్రధాన ఉపకరణము. ఈ కవ్వము చేయు భ్రమణ చలనములతో మూలాధార చక్రం వద్ద విరాట్ విశ్వ సృష్టి ప్రసార రూపమైన శివాశివుల లాస్యతాండవులను పోల్చుకొనవచ్చును. యోగ ప్రక్రియకు ప్రధానమైన ఈ నృత్యమునే యోగానందలహరికి ప్రథమ తరంగ జనక స్థానముగా సమన్వయపరుచుకొనవలెను. ఈ విధంగా మనము సౌందర్యలహరిలోని 41వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 42వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.